జిమ్‌లో సెకండ్ డే ఏమో కానీ, ఫస్ట్ డే చేసిన పాపానికి సెకండ్ డేకి కనీసం కాళ్ళు, చేతులు కూడా కదలడం ఆగిపోయినాయనమాట. ఆ పెయిన్స్ మామూలు పెయిన్స్ కాదు. ఫస్ట్ డే ఏదో ఆరాటం ఆపుకోలేక తెగ చేసేసాం కానీ, సెకండ్ డేకి అర్థమైంది బాబోయ్! ఇంత హెవీగా అస్సలు చేయకూడదు అని చెప్పేసి, ఇంకా జిమ్ నుంచి వచ్చాక రెడీ అయిపోయి అయితే కూర్చున్నామనమాట. ఏంటి ఏదో పూసేస్తున్నాను అనుకుంటున్నారా? ప్రాజెక్ట్ వర్కులు చేస్తున్నామండి. ఇప్పటి వరకు నేను అస్సలు కలగనలేదు మా కాలేజ్‌లో ఇలాంటి ప్రాజెక్ట్ వర్క్ కూడా నేను చేయాల్సి వస్తుందని. ఎందుకంటున్నానంటే సెవెంత్ క్లాస్‌లోనో, సిక్స్త్ స్టాండర్డ్‌లోనో గుర్తుంది నాకు ఇవన్నీ చేయడము. బట్ మళ్ళీ నేను ఇలా చేస్తానని అస్సలు ఊహించలేదు. మొత్తానికైతే ఫైనల్‌గా ప్రాజెక్ట్ వర్క్‌ని చేయడానికి ఎన్నో తిప్పలు పడుతున్నామనమాట. ఎందుకనంటే వాటర్ హార్వెస్టింగ్ గురించి అయితే ప్రాజెక్ట్ ఇచ్చారనమాట. ఎప్పుడో చేశాం కదా! మళ్ళీ అవన్నీ గుర్తు తెచ్చుకొని చేసేసరికి ఇన్ని తిప్పలు పడాల్సి వస్తుంది. ఇంత టెన్షన్స్‌లో కూడా మా వాళ్ళు ఆటలు మాత్రం మిస్ అవ్వరనమాట. మళ్ళీ ఫేసెస్‌కి, హ్యాండ్స్‌కి అన్నిటికి పూయడం స్టార్ట్ చేశారు. సో కొద్దిసేపు అలా ఆడుకున్నామనమాట. మొత్తానికి పెయింట్లు పూసుకొని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాము. ప్రాజెక్ట్ అయ్యే టైంకి ఏ టైం అవుతుందో తెలీదు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.